గ్రంథం ప్రకటన గ్రంథం చివరి అధ్యాయాల్లోకి వద్దాం రండి. 21వ అధ్యాయము 5వ వచనం. కొత్త సంవత్సరంలోకి మనం వచ్చాం ప్రియులారా. కొత్తది అంటే అందరికీ ఇష్టం. అవి బట్టలు కానివ్వండి, కొత్త ఇల్లు కానివ్వండి, ఏదైనా వస్తువు కానివ్వండి. కానీ మరి 2026లో కొత్త హృదయం ఉంటే ఎలా ఉంటుంది? కొత్త హృదయం నీకు కలిగితే, కొత్త సంతోషం నీకు కలిగితే, కొత్తవన్నీ దేవుడు ఆశీర్వాదాలు నీకు ఇవ్వగలిగితే ఎలా ఉంటుంది? రండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మూలవాక్యంగా చదువుదాం. 5వ వచనం అందరం చదువుదాం రండి. నాతో పాటు వల్లించండి మీరు బైబిల్ ఉంటే. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. చిన్న మాట ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి యేసయ్య, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ సమయంలో నీ పాదాల దగ్గరికి మేము వస్తుంటున్నాం తండ్రి. మా దైవమా, మా జీవమా, మా రక్షణకర్త, మా విమోచకుడా, నీకు వందనాలు తండ్రి. ఈ మాటలు నీ వినికిడిలో నీవు రాయించిన సత్య గ్రంథంలోని ఈ మాటలు మూలవాక్యంగా చదివినాం నాయన. దీవించండి, ఆశీర్వదించండి. నా యొక్క జీవితంలో, మా జీవితాల్లో ఒక అద్భుత కార్యం చేయండి. కొత్త సంవత్సరంలో కొత్త తైలాభిషేకం మా మీదకి వచ్చినట్లు సహాయం చేయండి. అంధకార క్రియలేషణలో బంధించి వేస్తున్నాము తండ్రి. ఈ మాటలు వాగ్దాన రూపకముగా మారి అభిషేక తైలముగా మా మీద పోయబడి ప్రతి దినము మేము బలాభివృద్ధులకు పొందుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీ చేతులకు అప్పగిస్తున్నాం నాయన. కొత్త తైలాభిషేకం మా తలల మీద పోయండి. పరిశుద్ధాత్మ దేవ, నీ స్వాధీనంలో నన్ను మమ్మల్ని ఉంచుకునండి నాయన. చెప్పటానికి కానీ, వినడానికి కానీ, నీ మాటలను మేము పొందడానికి కానీ మీరే మాకు సహాయం చేయండి. అపవాది క్రియలు లయపరచి 2000 సంవత్సరాలు ఈ చిన్న సంఘం ద్వారా మీరు మహిమ పొందమని, ఈ మాటలు ముద్రించమని యేసునామం బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లారా, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం దేవుడే చెప్పుతున్నటువంటి మాటలు. ఈ మాటలు ఏ మాటలు? ఈరోజు బైబిల్ గ్రంథములో నుండి మనము చదివిన ఈ మాటలు ఏమన్నాడు? నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. పిల్లరా, పలకటము కంటే వ్రాస్తే దానికి పవర్ ఎక్కువ. నేను ఒక వాగ్దానం చేయొచ్చు, నీకు 5 సెంట్లు భూమి ఇస్తానని. మనిషి వ్యక్తిగతంగా నమ్మకస్తుడితే నమ్మచ్చు. ఒకవేళ మారిపోయే అవకాశం ఉంటుంది అని అనుకున్నప్పుడు నేను రాసియాల్సి వస్తుంది డాక్యుమెంట్. దేవుడు అన్నాడు, ఈ మాటలు రాయండి అన్నాడు. చూడండి, గనుక ఈ మాటలు నమ్మకమును నిజము అంట. దేవుని మాటలు అసలు అబద్ధం ఉంటాయండి? దేవుని మాటలు, ఈ మాటలు ప్రత్యేకంగా ఇప్పుడు మాట్లాడినటువంటి 21వ వచనంలో ఉన్నటువంటి మాటలు ఏంటివి? ఇదిగో, కొద్దిగా ఫోకస్ చేయమంటున్నాడు. ఇంగ్లీష్లో బిహోల్డ్ అని అర్థం. ఇదిగో అంటే అర్థం ఈ పక్క చూడు అని అర్థం. ఈ మాటల వైపు చూడు. మన జీవితాల్లో ఈ వాక్యం వైపు చూద్దాం, దేవుని వైపు చూద్దాం. దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు 2026లో, ఆయన్ని కన్సల్ట్ అవుదాం. ఆ మూలవాక్యం దగ్గరికి వచ్చి నిలబడదాం. ఆ మూల వాక్యమే మూల రాయి రేపు సంవత్సరం అంతా మనల్ని నిజమైన పునాదులు నిలబెడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అని దేవుడు చెప్తున్నాడు. ఆయన అనినటువంటి మాట వ్రాయమని ఎవరితో చెప్తున్నాడు? యోహాను, భక్తుడైనటువంటి యోహానుతో చెప్తున్నాడు. రాసి పెట్టింది డాక్యుమెంట్ అనుకో, ఇవి నమ్మకం అనుకో, ఇది నిజమైనటువంటి మాట. అంటే సమస్తమును అంటే ఏవేవి అయితే దేవుడు చేశాడో వాటిని అన్నిటినీ కొత్తవిగా చేస్తానంటున్నాడు. అంటే చాలాసార్లు ఏం జరిగిందంటే, కొన్ని పాతవి అలాగనే ఉన్నాయి, కొత్తవి కూడా చేస్తూ వచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో
దేవుడు పంచభూతాల విషయంలో కొన్ని పాతవి అలాగే పెట్టి కొత్తవి చేస్తున్నాడని మనం విన్నాం చాలాసార్లు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 12వ వచనం చూడండి. తన పుడిసిట్టిలో జలములు కొలిచిన వాడెవడు, జానతో ఆకాశము కొలచూచిన వాడెవడు, భూమిలో ఉన్న కొలపాత్రలో మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు, త్రాసులో పర్వతములను తూచిన వాడెవడు, తూనిక చేత కొండలను. ఈ భాగంలో మనం గమనిస్తే జలములు అంటే జలాలు ఉన్నాయి. పంచభూతాల కథ చెప్తున్నాయి. జలములు ఉన్నాయి, ఆకాశం ఉంది, భూమి ఉంది. ఏమండి ఈ మూడు కనపడుతున్నాయి అంటే దేని విషయం మాట్లాడుతున్నాడు ఆయన? పంచభూతాల గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు పంచభూతాలను చేసినవాడు. ఆకాశములను బావినండి. ఆదికాండం మొదటి వచనంలో దేవుడు ఆదియందు భూమి ఆకాశములను, భూమి ఒకటే కానీ ఆకాశములు చాలా ఉన్నాయి. అవి పాతది సృష్టి. ఆదికాండంలో మొదటి అధ్యాయంలో మొదటి వచనం చదివితే అది ఏం సృష్టి? పాత సృష్టి. ఇదే ప్రకటన గ్రంథంలోకి వస్తే 21వ అధ్యాయంలో ప్రారంభంలో గమనిస్తే ఇంకొక సృష్టి కనపడతా ఉంది. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశం మొదటి భూమి. అర్థమైందా? అంటే అర్థం ఏంటి? మొదటి సృష్టిని తీసేస్తున్నాను, కొత్త సృష్టిని నేను చేయబోతున్నాను. ప్రియులారా, మన జీవితాల్లో కూడా పాతవి ఉంటాయి. పాతవి గతించను, ఇదిగో కొత్తవి ఆయన. ఎక్కడన్నాడు? 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఉంటుంది. తీసిన వాళ్ళు చదవండి, ఎవరైనా స్పీడ్గా తీసేవాళ్ళు. ప్రియులారా, 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. బాగా వినాలి జాగ్రత్తగా. ఈరోజు నువ్వు గన జాగ్రత్తగా వింటే చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. దేవుని వాక్యంలో జీవం ఉందో లేదో ఈరోజు చూస్తావు. ప్రియులారా, ఏమంటాడు తెలుసా? క్రీస్తు యేసునందున్న ఎడల వాడు అంటే, లేకపోతే వాడు పాత సృష్టి. యేసు దగ్గరికి రాని వాడంతా పాత సృష్టి. ఈ పాత సృష్టి అంటే చాలా ఉంది. పంచభూతాల సృష్టి ఉంది, మానవుని సృష్టిలో కూడా పాతది ఉంది, నిబంధనలో కూడా పాతది ఉంది. కొన్నిసార్లు ఓవర్లాపింగ్ అవుతాయి. పాతది వెంటనే ఇట్లా కట్ చేసి కొత్తది స్టార్ట్ కాదు. కొద్దిగా పాతది కంటిన్యూ అయ్యి కొంత దూరం పైన స్టాప్ అవుతుంది. కొత్తది కూడా పాత నిబంధనలు కొంత వచ్చి ఆ నుంచి లాక్కొని వచ్చి కొత్తదిగా స్టార్ట్ అవుతుంది. ఓవర్లాపింగ్ అంటే తెలుసా? ఇట్లుంటే ఇది స్టాప్, ఇది స్టార్ట్ అనుకుందాం. అట్లుండదు. ఇట్లయింది అనుకో, ఇది దీని మీదకి వస్తుంది, ఇది దీని మీదకి పోతుంది. అంటే పాత నిబంధన కొంత కొత్త నిబంధనలోకి స్టార్టింగ్ పాయింట్లోకి వచ్చి ఆగుతుంది. కొత్త నిబంధన కొంత పాత నిబంధనలోది తీసుకుంటుంది. పిల్లరా, ఇక్కడ ఏమన్నాడు చూడండి. క్రీస్తు యేసునందున్నడలా వాడు నూతన సృష్టి. అంటే పాత నిబంధనలో దేవుడు చేసినటువంటివి పాత సృష్టి ఒకటి ఉంది, భూమి ఆకాశం ఉంది. వాటిని తీసేయాలని దేవుడు అనుకున్నాడు. ఎందుకంటే అది పాతది ఎప్పటికీ ఉడిగిపోయి నశించిపోవును అని అన్నాడు. ప్రియులారా, హెబ్రీ పత్రికలో ఏమన్నాడు? 8వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం కొన్ని విషయాలు చూసుకుందాం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం చివరి వచనం, ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత. ప్రియులారా, కొత్త సంవత్సరమే కాదు, బాగా వినండి, కొత్త సృష్టే కాదు, క్రొత్త నిబంధన అని ఇంకొక మాట మాట్లాడుతున్నాడు. క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటి దాన్ని ఏం చేశాడు? పాతదిగా చేసి ఉన్నాడు. అంటే పాత నిబంధన ఒకటి ఉంది. ఇంకా ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా. ఇప్పుడు ప్రాబ్లం అంతా ఏంటంటే మన పాత స్వభావం,
ప్రాచీన స్వభావం అంటాడు. బైబిల్ ఏమంటాడు? ప్రాచీన స్వభావం. మనము తల్లి గర్భములో నుంచి పుట్టినది మొదలుకొని 51వ కీర్తనలో దావీదు అంటాడు, పాపములోనే నేను పుట్టి తిని. ఎక్కడ పుట్టాం మనం? పాపములో పుట్టాం. పరిశుద్ధతలో పుట్టలే మనం, పాపములో పుట్టాం. పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. కాబట్టి ఇక పెరుగుతూ ఏం చేస్తాం మనం? అన్ని పాపాలే చేస్తాం, అబద్ధాలు ఆడుతాం, దొంగతనాలు చేస్తాం. అనుకూలం కాక అవకాశం దొరకక వదిలేసినాం. కానీ లేకుంటే ఎంత నీచమైన కార్యం చేయడానికైనా పాతది సరిపోతుంది. ఆదాము పాపం చేసినప్పుడు ఆదాము పిల్లలు కూడా భయంకరమైన ఏ పాపం చేయడానికైనా తెగిస్తారు. ఎంతగా చెడిపోతారో దేవునికి బాగా తెలుసు. ఆదాము పిల్లలు ఎంతగా పాడైపోతారో అసలు మనం మన పాపాలు ఎంత ఘోరంగా ఉంటాయో రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయములో ఉంది. ఏమండి? రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోకి వస్తే ఇంత జుగుప్సాకరంగా మనం బ్రతుకుతామా మానవులు అనిపిస్తుంది. ప్రియులారా చూడు, 28ని గమనిస్తే, వారు తమ మనస్సులో, ఎవరు? మానవాళ్ళంతా, ఒకరు కాదు, మానవాళ్ళందరి మనస్సు పాపానికి చోటు ఉంది కానీ దేవునికి చోటు నెల్లకపోయి. ఏమన్నాడు అక్కడ? చదవండి. గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని, దేవుడే మానవాళ్ళని అందరినీ భ్రష్ట మనసుకు అప్పగించారు. ఎందుకు తెలుసా? ఎందుకు చెప్పండి? వాళ్ళ మనస్సులో దేవునికి చోటు లేదు కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపోండ్రు అని వదిలేశాడు. మనసు ఏమైంది? భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయింది. భ్రష్టత్వం అంటే తెలుసా? నాశనం అన్నమాట. అదిగా భ్రష్టత్వం అంటే ఇంకా అది మళ్ళా బాగు చేయబడలేనంత నాశనం. అర్థమవుతుందా? అంతగా మనము చెడిపోయినాం. భ్రష్ట మనసుకు వారిని అప్పగించను. అట్టివారు, ఆ భ్రష్ట మనసుకు దేవుడు ఎవరినైతే అప్పగించాడో వాళ్ళ హృదయంలో జరిగే పాపాలు చూడండి. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను, మత్సరం, నరహత్య, కలహం, కపటం, వైరం అని వాటితో వినండి. బైబిల్లో దేవుని ఇష్టం తెలుసా? నిన్ను పరిశుద్ధపరిచి ఆత్మచేత నింపాలని. సైతాన్ ప్లాన్ ఏం తెలుసా? నిన్ను పాపముతో నింపి ఏమన్నాడు ఇక్కడ? మొత్తం పాపాల సంబంధమైన వాటితో నీ మనస్సు హృదయం అంతా నింపేసేయాలి. నిండిన వారు ఆయన ఉందా? వేటితో నిండిపోయినది? దుష్టత్వంతో, దుర్మార్గతతో, లోభముతో, మత్సరముతో. పాపాలన్నీ అండి ఇవి ఎవ్వరు మనకు నేర్పారు. కోచింగ్ లేదు దీనికి. బ్యాంకింగ్ కోచింగ్ అని ఒకటి ఉంది ఇక్కడ ఫేమస్ నంద్యాలలో. ఏం పేరు దాని పేరు? గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్. దాంట్లో తీసుకున్న వాళ్ళకి చాలామందికి బ్యాంకులలో జాబ్ వచ్చింది. అంటే కోచింగ్ తీసుకుని చక్కగా చదివి పరీక్ష రాస్తే ఉద్యోగం వస్తుందని. కానీ పాపం చేయడానికి ఏ కోచింగ్ అవసరంలే. దేవుడు నిన్ను భ్రష్ట మనస్సుకు అప్పగించేశాడు. మానవాళ్ళందరినీ దేవుడు వదిలేశాడు. వదిలేస్తే వాళ్ళలో ఏముంది? ఈర్ష్య. పక్కన వాళ్ళు బాగా అయితే ఇంక చూడని కళ్ళు. నేనైతే ఈ జుట్టు తగ్గిపోయింది అనుకోండి, ఏళ్ళ తరబడి చూస్తున్నావు. మనిషిని స్వభావం ఎలా ఉంటుంది, ఎంత ఘోరంగా ఉంటుంది. ఏదైనా నాకు పాజిటివ్ అయినది కానీ పక్కన వాళ్ళు చెప్పినాను, వాళ్ళు వినరు. వినవుది కాదు, వినన్నట్టు యాక్షన్ చేస్తుంటారు. అంటే నచ్చదు ఆ పాయింట్. అంటే ఒకడు బాగుపడితే ఇంకొకరికి అది నచ్చదు. ఇంకొకడు ఫెయిల్ అయితే మనకు చాలా సంతోషం. క్లాసులో నేను ఫెయిల్ అయినా అనుకో, పోయినా ఉదాహరణ చెప్తున్నా, రిజల్ట్స్ వచ్చింటే ఫెయిల్ అయినాను, పోయి మా ఫ్రెండ్స్తో అడుగుతున్నా, ఏరా నువ్వు పాస్ అయినా అంటే నేను ఫెయిల్ అయినా అన్నాడు అనుకోడు. ఇటు 10 మంది చెప్పాను నేను ఫెయిల్ అయ్యాను అమ్మాయా నేను పోతే ఫెయిల్ అయితే వీళ్ళందరూ కూడా ఫెయిల్ అయ్యి కొంపదీసి వాళ్ళందరూ పాస్ అయ్యి నేను ఒక్కనే ఫెయిల్ అయినాను అనుకో, అసలు వీళ్ళంతా పాస్ అయినా నేను ఫెయిల్ అయినా నాకు ద్వేషం పుడుతుంది, ఈర్ష్య పుడుతుంది,
ప్రతి చోట మీరు చూడండి పిల్లరా, పురుషులని కాదు స్త్రీలని కాదు, ఒకరు పెరుగుతుంటే ఒకరు చూడలేరు. అవి దేవుని కళ్ళు కాదు. దాన్ని ఇక్కడ మత్సరం అన్నాడు మధ్యలో. మత్సరం అంటే ఏమండి? చెడ్డ కళ్ళు. మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఏమంటాడు తెలుసా? మత్సరం అంటే చూద్దాం రండి. చెడ్డ కళ్ళు ఉంటాయి ఎవరికన్నా, దాంట్లోనే దిష్టి కళ్ళు అంటారు. హిందూ సహోదరులు ఏమంటారండి దాంట్లోనూ? దిష్టి కళ్ళు. చూడలేరు వాళ్ళు, వాళ్ళ కళ్ళలో ఆ ప్లెయిన్ హార్ట్ ఉండదు. మార్కు సువార్త 7వ అధ్యాయంలో 22వ వచనంలో 3 వేసి మత్సరం అనే కాడ ఏమేశాడు? 3 వేసి కింద ఏం రాశాడు? చెడ్డ కళ్ళు. మీరు చెప్పండి, మనుషులకు అందరికి మంచి కళ్ళు ఉంటాయా, చెడ్డ కళ్ళు ఉంటాయా? మానవాళి అందరికీ, ఆదాము పిల్లలందరికీ చెడ్డ కళ్ళు ఉంటాయి. ఆ కళ్ళల్లో 24 గంటలు మోహపు చూపులు, వ్యభిచారపు చూపులు, అన్ని డిఫరెంట్ స్టైల్. కళ్ళు చాలండి పాపం చేయడానికి. కళ్ళతో నువ్వు చూసింది ఇమ్మీడియట్గా ఎక్కడ పడుతుంది తెలుసా? రిఫ్లెక్షన్ మనస్సు మీద పడుతుంది. అందుకే నా మనస్సు నా కళ్ళను ఫాలో అయింది అంటాడు యోబు గ్రంథంలో. చూడండి, చూపిస్తుంది కూడా. యోబు గ్రంథం రండి పిల్లరా, 31వ అధ్యాయం. బహుశా నేను చూపిస్తాను. 7వ వచ్చి 31:7 2వ లైన్ చదువున్నాను డైరెక్ట్గా. నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించినడల. అంటే మనస్సు దేన్ని అనుసరిస్తుందండి? చదివినారా మీరు? చెప్పండి, మనస్సు దేన్ని అనుసరిస్తుంది? కన్నులను ఏం చూస్తుంటావు నువ్వు వాటిని అనుసరిస్తుంది. కొంపదీసి సినిమాలు సీరియల్ చూస్తున్నావు అనుకో గంటలు గంటలు, అవన్నీ మనసులోకి వచ్చి ప్రింట్ అవుతాయి. మనసులోకి నిండిపోయినాయి అనుకోండి, రాత్రి కలలేకి వస్తాయి. మనసులే కానీ ఎక్కువగానే నిండిపోయింది అనుకో, కలలే కూడా వచ్చేస్తాయి. విస్తారమైన పనుల వలన కలలు పుట్టును. విస్తారమైన పనుల వలన అంటే ఏమైతే నువ్వు వేటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తావో అవన్నీ కలలేకి వచ్చేస్తాయి. దేవుడు అండి రాసింది బైబిల్ గ్రంథములో ఉన్న దేవుడు ఒకటే దేవుడు, సృష్టికర్త. ఆయన చెప్తున్నాడు, నీ మనసు ఎప్పుడు నీ కళ్ళను ఫాలో అవుతుంది. నీ కళ్ళు చెడ్డ కళ్ళు అనుకో, ఇక మన హృదయం అన్ని చెడుతనన్నీ ఫాలో అవుతుంది. కాబట్టి అసలు దేవుడు ఏమన్నాడంటే, భ్రష్ట మనసుకు అప్పగిస్తే ఎన్ని రకములైనటువంటి పాపాలు ఉన్నాయో రోమా 1లో చెప్పాడు. ఇంకా కిందికి రండి, ఇంకా 30 వచ్చిన 1:30. కొండెగాండ్రును. కొండెగాండ్రు అంటే వాళ్ళకి తీసి వీళ్ళకి చెప్పటం, వీళ్ళకి తీసి వాళ్ళకి చెప్పటం. కొంతమంది ఉంటారు నారద పోర్షన్ చేస్తుంటారు. నారద పోర్షన్ వీళ్ళు తీసి వాళ్ళకి ఒకవేళ కొంప తీసి కీడు జరిగితే దేవునికి ఇష్టం ఉండదు, చాలా కష్టమవుతుంది. కొండెపు మాటలు అంటే వాళ్ళ నెగిటివ్గా వీళ్ళకి చెప్పడం, వీళ్ళ నెగిటివ్గా. ఆ నోరు చాలండి 2 కుటుంబాలు స్పాయిల్ కావడానికి. ఇంటింటి రామాయణం అని ఎప్పుడో మేము చిన్నప్పుడు ఇంటుంటిమి. కొంతమందికి స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఇళ్ళ కాడ నిలబడవు, కాళ్ళు ఎప్పుడు వీధిలో తిరుగుతుంటాయి. అసలు వార్తా పేపర్ కన్నా రేపు పొద్దున వస్తాయి, వీళ్ళకి ఇప్పుడే వచ్చేస్తాయి. ఫ్రెష్ న్యూస్. అసలు వేరే వాళ్ళ విషయాలు పక్కన పెట్టు, నీ జీవితం గురించి ఆలోచించటం ప్రారంభించు. దేవుని స్తోత్రం. అపవాదకులు అంటే అర్థం ఏంటి? అపవాదిని ఫాలో అయ్యేవాళ్ళు. అపవాదిని ఫాలో అయ్యే వాళ్ళని అపవాదకులు అంటారు. అపరాధినై అంధుడనై అపవాదితో, అపరాధినై అంధుడనై అపవాదితో అనుచరునై సంచరించితి చీకటిలో వంచన చేసితి ఎందరినో, వంచన చేసితి ఎందరినో. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్య ప్రేమ.
హల్లెలూయా. అపరాధినై, అంధుడనై, అపవాదితో అనుచరునై. వాడు ఏం చెప్తే వినడం. వాడు ఏం చెప్తే అది వినుకుంటూ పోయినామనుకో, నాకు చేత కాలేదు నాయన వాడు చెప్పేది వినుకుంటూ పోతున్నానంటే, నువ్వు వినుకుంటూ పోతే మాత్రం డెస్టినేషన్ నాశనమే, నిత్యాగ్నిగుండమే. ఎందుకంటే దేవునికి సంబంధించి లేదు. దేవుడు ఏం చేశాడు? మనసును భ్రష్ట మనస్సుగా అప్పగించాడు. ఎందుకు అప్పగించాడు అంటే నీ మనస్సులో దేవునికి చోటు నువ్వే ఇవ్వడంలా. సైతాన్ కాదు ఇక్కడ. సైతాన్ మీద తోసేది 11 పక్కన వాళ్ళ మీద దోస్తుంటారు. సైతాన్ అయితే ఇంకా ఈజీగా దొరికినాడు అందరికీ. ఇక్కడ అంటాడు ఏమని? తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనొల్లక. మనస్సులో నీవు దేవునికి చోటిస్తే ఇంత భ్రష్ట మనస్సు నీకు వచ్చేది కాదు. కానీ ఒక సామెత, ఒంటెకు స్థలం ఇస్తే మొత్తం మింగేసిందంట అని. చిన్న పాపానికి గన స్థలం ఇస్తే అది మెల్లమెల్ల. ఒంటెకు స్థలం ఇచ్చానంట ఒకడు ఎడారిలో. రాత్రేమో ఒంటెకు స్థలం ఇచ్చాడు. అంటే మొత్తం అని ఒంటెకి కాదు, తల పెట్టుకుంటాననిందంట ఒంటె. సరేలే పెట్టుకో, గుడారం అంతా నేను పండుకుంటాను, నువ్వు తల ఒకటి పెట్టుకొని. 18 లీడు గుడారం బయట ఉన్నాడు, ఒంటె గుడారం లోపల. అంటే చిన్నదానికి నువ్వు అవకాశం ఇస్తే, నువ్వే కాదు నేను కానీ ఎవడైనా కానీ, భక్తుడే కానీ నమ్మి బాప్తీసం పొంది దేవుని బిడ్డ అయి ఉన్న తర్వాత కానీ నువ్వు చోటిస్తే మళ్ళీ భ్రష్టత్వం స్టార్ట్ అవుతుంది. అంత పాయిజన్ అండి పాపం అంటే. పాపానికి ఇంకొక పేరు విషం. విషము తాగితే మనిషి ఎంతకాలం బతుకుతాడు? కొద్దిగా చచ్చిపోతాడు. విషం అనేది చాలా డేంజర్ అని. అందుకే పాపపు విషం, పాపపు విషముతో నిండి నా పాత్ర. పాడేమో లేదు ఈ పాటలు. పాపపు విషముతో నా పాత్ర అంటే హృదయం అంతా దేనితో నిండుతుంది? పాపముతో నిండుతుంది. మాట్లాడితే పాపం, చూస్తే పాపం, చేతులతో పాపం, కాళ్ళతో పాపం, మనస్సుతో పాపం, హృదయంతో పాపం, తలంపులతో పాపం, పండుకుంటే కలలల్లో పాపం. ఇటువంటి వ్యక్తిని బాగు చేయటానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. ఇంత చెడిపోయినాడు ఎవడైనా బాగుపడతాడా? బాగు కాడు. కానీ దేవునికి సమస్తం సాధ్యం. మనిషి అనుకుంటే ఇప్పుడు ఇంపాసిబుల్. ఒక చెడిపోయి పాసిపోయిన అన్నం ఉందనుకోండి, అన్నం పాసిపోయింది, చెడిపోయింది, వాసన వస్తుంది. అది ఎవడైనా తినగలడా? కానీ మరి దేవునికి అసాధ్యమైనది ఏది లేరంటే ఏంటిది? ఆ పాసిపోయిన అన్నాన్ని స్త్రీలు ఒక పని చేస్తారు, పిసినారోళ్ళు. పిసినారోళ్ళు అనద్దుట, ఎందుకంటే వీళ్ళు రీమేక్ చేస్తున్నారు. ఇప్పుడు పాసిపోయిన అన్నాన్ని కూడా ఏం చేస్తున్నారు? ఆ ఎండలో తీసుకుపోయి ఒక బట్ట పరిచి దాని మీద రొంత పెట్టుకుంటూ పోయి ఆ అన్నంనే ఒడియాల్లాగా ఎండగొట్టి మళ్ళీ దాంట్లో నూనెలో వేయించి మళ్ళీ అన్నంలో నంచుకున్నాడు. రీఫైండ్ ఆయిల్ లాగా తిరిగి రీమేక్ చేయటం, లేదా మళ్ళీ దాన్ని రీఫైన్ చేయటం. అది చెడిపోయిన అన్నాన్నే మనుషులు మళ్ళా తినగలిగే స్థాయికి తెచ్చుకుంటుంటే, చెడిపోయిన మానవుని దేవుడు బాగు చేయలేడా? దేవుని చేత కాదా? చేత కాదు నీకు అని అనుకున్నాడు సాతాను. కానీ దేవుడు ఏమన్నాడు? దేవునికి సమస్తము సాధ్యం. నమ్ముతావా ఈ విషయం? దేవునికి సమస్తము సాధ్యం అంటే నమ్ముతావా? ఇప్పుడే సాక్ష్యం శివ చెప్పినాడు. అది ఒకవేళ మెటీరియల్ బ్లెస్సింగ్ అయినా డాక్టర్లు ఏం చెప్పారంటే వీళ్ళకి పిల్లలు పుట్టరు అనేది నేను వినేది. కరెక్టేనాది? ట్యూబ్లో రావటం, అక్కడ రావటం, ఇక్కడ రావటం అనేది డాక్టర్లు ముందే బెదిరిస్తారు. అది జరిగేదానికంటే వాళ్ళు ఇంత చెప్పకపోతే నువ్వు వాళ్ళకు దగ్గర పోవు కదా, భయపడిస్తారు వాళ్ళు. మరి దేవుని కృపను బట్టి ఆ దర్శనం రావటం అంటే అయింది. దేవుడు మన సంఘంలో స్వరం ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు, సత్య సంబంధమైనవి జరిగే చూపిస్తున్నాడు. నువ్వు ఇంకా నమ్మకపోతే నీ అంత గుడ్డోడే కూడా లేడు. ఈ కళ్ళు కాదు కావాల్సింది, విశ్వాసపు కళ్ళు. ఇప్పుడు చెప్తా, చెడ్డ కళ్ళు అంటే అవిశ్వాసం.
మనమేమనుకుంటామంటే చాలామంది చెడ్డ కన్నులు అంటే దిష్టి కన్నులు అంటారు కదా. నేను మా వాడిని కళ్ళు పడినాయంటే కష్టం రా నాయన అని చెప్పేసి కొంతమంది ఎర్రనీళ్ళు తీస్తుంటారు. ఎర్రనీళ్ళు తీయటము, కొంతమంది అయితే పరక తెచ్చి ఒక ఆమె ఇట్టంటుంది. అంటే ఇది ఏమి అద్దీవెన నాయన, ఇదేమి దీవెన, పరక తెచ్చి ముఖం ముందు అంత తిప్పుతున్నావు 3 సార్లు. అంటే ఆ దిష్టికి భయపడి లోపల ఉన్న చీకటి పోతుందా? పరకకు భయపడుతుందా? లేకుంటే ఎర్రనీళ్ళు తెచ్చితే ఎర్రనీళ్ళు చూసి అమ్మో అని భయపడిపోతుందా? అదే ఎర్రనీళ్ళకు అర్థం నేను చెప్తా. అదే యేసు రక్తం తిప్పినావు అనుకో, అది పరమాత్ముని రక్తం కాబట్టి అక్కడ ఏది నిలబడడానికి వీలు లేకుండా పోతుంది. చెడ్డ కన్నులు అంటే అర్థం తెలుసా? అవిశ్వాసపు దృష్టి. అందుకే ప్రారంభంలోనే నమ్మి బాప్తిజం పొందిన తొలి దినాల్లో అందరికీ పర్ఫెక్ట్ ఫెయిత్ ఉండదు, స్లోగా పైకి ఎక్కటం ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును కాక. కొంతమంది ఏమంటే ఇప్పుడు మరి వనిత ఏమన్నట్టు, ఏమి డాక్టర్లు పదంప, మనకు దర్శనం వచ్చింది కదా, దేవుడు చెప్పాడు కదా, నమ్ముకుందాంప అని అనిన దానికి ఏమైంది? ఆ పాప ఒకప్పుడు బలహీనురాలని అదే ఇది అనుకుంటున్నాం, కానీ విశ్వాసం ఎలా ఉంది? స్ట్రెంగ్త్ ఉంది దాంట్లో. దేవుని స్తోత్రం. దేవుడు ఆ మాటను చూశాడు, వాళ్ళు దేవుని నమ్ముకొని బయటకు వచ్చి చూశాడు. వీళ్ళకి చేయకపోతే బాగుండదు అనుకొని చేశాడు, అంతే. ఆయన చేశాడు. ప్రార్థన మేము చేసిండొచ్చు, ఎవరు ప్రార్థన చేసినా సహాయం చేయాల్సింది యేసుక్రీస్తు ప్రభు. ఏం లాజర్ చెప్పు, హల్లెలూయా చెప్దాం. అవునా కాదు? ఇన్ని సాక్ష్యాలు చెప్పిన ఇన్ని సాక్ష్యాలలో కూడా ఎవరైనా మనిషి ఉన్నాడా? ఒకవేళ ఉంటే ప్రార్థన ఉంటుంది, విశ్వాసుల ప్రార్థనలు ఉంటాయి, కానీ చేసిన వాడు ఎవరు? దేవుడు. దేవుని కనికరం నీ మీదికి రావాలి, మనుషుల ఫేవర్ అవసరంలే. ఇప్పుడు చూడండి, మరియమ్మ దగ్గరికి గబ్రియల్ దూత వచ్చి దయాప్రాప్తురాలా అన్నాడు. ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? గ్రేట్ ఫేవర్ అంటాం. దయాప్రాప్తురాలా అంటే నువ్వు దేవుని దయను సంపాదించుకున్నావు, దేవుని ఫేవర్ నీ మీదకి వచ్చేసింది. ఎప్పుడు కూడా మనం భక్తి కట్టేటప్పుడు వాళ్ళ కోసం వీళ్ళ కోసం కట్టద్దు. దేవుడు మన హృదయాల్లో లక్ష్య పెడుతున్నాడు. నువ్వు ఎటువంటివి ఎంతటోనివి అనేది చూడండి ఆయన. ఎందుకంటే ఆయన పుట్టకముందే మనం తెలుసు. జగతికి పునాది వేయక ముందే జనించిన ప్రేమ, జగతిలో నేను పుట్టక ముందే నన్నెరిగిన ప్రేమ, నన్నెరిగిన ప్రేమ, నన్నెరిగిన ప్రేమ, నన్నెన్నుకున్న ప్రేమ, నన్నెరిగిన ప్రేమ, నన్నెన్నుకున్న ప్రేమ, నన్నెరిగిన ప్రేమ, నన్నెన్నుకున్న ప్రేమ, జగతికి పునాది వేయక ముందే చిగిల్చిన ప్రేమ, జగతిలో నేను పుట్టక ముందే నన్నెరిగిన ప్రేమ, నన్నెరిగిన ప్రేమ. హల్లెలూయా. అసలు నేను ఎప్పుడోని, నువ్వెప్పుడోని, స్త్రీలు మీరు ఎప్పుడోళ్ళు, నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పి పలానా సంవత్సరం పుట్టిన అంటున్నావు. నేను 1969 ఆగస్టు 10 పుట్టినా అని చెప్తున్నా. అది నా శరీరానికి పుట్టుకే. అసలు అది కూడా తప్పు. లోపల తల్లి గర్భములో స్టార్ట్ అయింది, అప్పుడు కాదు, పుట్టినరోజు కాదు, ఇంకా 9 నెలల ముందే, అంతకంటే ముందు నీ ఆత్మ జగత్తు పునాది వేయబడక ముందే యేసుక్రీస్తులో నిన్ను చూశాడు దేవుడు. దట్ ఈస్ ద గాడ్స్ సైట్. దేవుని దృష్టి అది. ఎప్పుడో నేను
ఆ ఆత్మ వచ్చి ఈ శరీరంలో పడింది. ఈ పుట్టి పెరిగి వృద్ధాప్యం వచ్చి తెలిగే రోగాలు ఏదో సంథింగ్ చనిపోతావు. ఆత్మ మాత్రం చనిపోదు. దాన్ని తయ చేసిన దేవుని యొద్దకు అది తిరిగి వెళ్ళిపోతుంది అని ఉంది. అయితే పాపములో జీవిస్తే వెళ్ళిపోతుందా? పాపంలో జీవిస్తే కానీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుందా? పాపం అనేది నిన్ను నిత్య నాశనానికి తీసిపోయే విషం వంటిది కదా. అది ఆత్మను చెరిపేసింది, ఆత్మను దేవుని దగ్గరికి పోనీకుండా చేసింది. ఇప్పుడు ఒక్క దారి ఉంది. యేసు దగ్గరికి వస్తే పాపాలను రక్తంతో, ఆయన సొంత రక్తంతో కడుగుతాడు. వేరే ఆప్షన్ లేదు. జన్మ పాపం, కర్మ పాపం అంతా కడగగలిగిన శక్తి ఎవరికి ఉంది? యేసు రక్తానికి ఉంది. ఎంత సింపుల్ అంటే రక్షణ. ప్రభువా, నువ్వు దేవుని కుమారుడవు, నా పాపాలు తీసేయడానికి నువ్వు భూమి మీదకి వచ్చావు, నేను నమ్ముతున్నాను ఆయన అని నోటితో పలికితే, ఒప్పుకుంటే, హృదయంలో విశ్వసించి నోటితో పలికితే రక్షణ కలుగుతుంది. హృదయంలో ఏం చేయాలి? ఇప్పుడు అర్థమైందా? హృదయములో విశ్వసించేదే అసలు సిసలైన కళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజు చూస్తావు దేవుని. నువ్వు మొన్న ఓఫీర్ అని అంటున్నాడు, మనకి ఎన్ని కళ్ళు ఉంటాయి తెలుసా? ఏం సార్ మళ్ళీ అడగాలి, నాది చూసుకో అద్దంలో. ఎన్నుండే? 2 ఉన్నాయి. కాదు, 6 కళ్ళు ఉంటాయి. ఈ కళ్ళు ఎట్లా చూస్తున్నాం? కనపడుతుండే స్పష్టంగా. లోపల నా మనస్సుకు కూడా నేత్రాలు ఉంటాయి. అందుకే బైబిల్ చెప్తాను, వారి మనోనేత్రములు వెలిగించబడే సువార్త ప్రకాశము ప్రకాశించకుండునట్లు వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేశాడు సాతాను. లోపల మనసు బ్లైండ్ అయిపోయింది. దేవుడు ఎవరో కనుక్కోలేని పరిస్థితికి వచ్చింది. ఆ మనసు కూడా 2 నేత్రాలు ఉన్నాయి. ఆ మనోనేత్రాలు ఎప్పుడు దేవుడు వెలిగిస్తాడు తెలుసా? నువ్వు సువార్త విని నమ్మినప్పుడు. అందుకే యేసుప్రభు దగ్గర రావాలని అందరు రారు. ఆ దెబ్బటి సొడ్డు, ఒకడు కులం అంటాడు, ఒకడు మతం అంటాడు, ఒకడు మోసొడ్డు అంటాడు. అట్లా తిరిగి ఇట్లా తిరిగి చివరికి నిన్ను అగ్నిగుండం తీసుకోవడానికి సైతాన్ ట్రై చేస్తున్నాడు. బైబిల్లో 2వ నేత్రాలు ఏం కనపడినాయి మనకు? మనస్సుకు నేత్రాలు ఉన్నాయి. మీ మనోనేత్రములు వెలిగించబడిన పిమ్మట. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలోకి రండి. కొద్ది తిప్పండి బైబిల్. నిద్రపోకుండా నిద్ర కూడా పోతుంది, దగ్గర రాదు నీ దగ్గరికి. తిప్పు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. ఒకసారి వెలిగించబడి, అంటే ఏం వెలిగించబడ్డాయి? మనోనేత్రాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోపల ఉండే కళ్ళు ఎప్పుడు తెరుచుకుంటాయి? సువార్తను నువ్వు నమ్మినప్పుడు తెరుచుకుంటాయి మనస్సులో నేత్రాలు. ఇంకో 2 నేత్రాలు ఉన్నాయి. అది నీకు శరీరములో ఉన్న దేవుడు పెట్టిన ఆయన నిత్యపు ఆత్మ. దేవునిది కాదు, నీ ఆత్మ. అది కూడా బ్లైండ్లోనే ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఆత్మకు కళ్ళు మూసుకుపోయినాయి, ఎప్పుడు మనసుకు కళ్ళు మూసుకుపోయినాయి అంటే, అవ్వాదాము పాపం చేసినప్పుడు ఈ 4 కళ్ళు మూసుకుపోయినాయి. శరీరం కళ్ళు ఒకటే పనిచేస్తున్నాయి. సువార్త విన్నప్పుడు మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. దేవుడు నిన్ను దర్శించినప్పుడు ఆత్మనేత్రాలు వెలిగించబడతాయి. కొన్ని ఏళ్ళ కిందట ఆయన పొద్దున్నే లేచి, నేను రాత్రి ప్రార్థన చేస్తుంటే నా లోపట కళ్ళు తెరుచుకున్నాయి మెల్లమెల్లగా ఇట్లా అనింది. అందుకే దర్శనాలు వస్తున్నాయి. మిగతాలకు ఎందుకు రావంటే ఆ లోపల కళ్ళు గుడ్డివి. ఆత్మనేత్రాలు వెలిగించబడాలంటే పాపం అంత ప్రక్షాళన దేవుడు కడిగి క్షమించి నువ్వు అడగాల. ప్రభా, దావీదు అడిగాడు, ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులు చూచున్నట్లు నా కనులు. ఏ కనులు? ఆల్రెడీ తెలుసుకుని ఉండవు కదా నాయన. నువ్వు సింహాన్ని చంపలేదా? మరి గొల్లియాతుని చంపలేదా? అప్పుడు కళ్ళు లేవా నీకు? ఉన్నాయి. ఏ కళ్ళు లేవు? బైబిల్ చదివితే అర్థమయ్యే శక్తి, చూచే ఆశ్చర్య కార్యాలు చూసే కళ్ళు, ఆత్మనేత్రాలు నాకు తెరవబడ్డాయి.
దయచేసి తెరుచు నాయన అని ఏడ్చాడు. అట్లా ప్రార్థనలు కొన్ని దినాలు చేశాడు, కొన్ని సంవత్సరాలు చేశాడు తెలీదు. దేవుడు మొత్తం బైబిల్ గ్రంథాన్ని విప్పాడు. 7 ముద్రల గ్రంథాన్ని విప్పితే సంగతులు ఎట్లా బయటకు వచ్చినాయో, దేవుడిని కన్నులు విప్పితే బైబిల్ గ్రంథంలోని సంగతులు బయటకు వస్తాయి. అవి అందరికీ చెప్పడం. సువార్త నమ్మాలి, ముందు మనస్సు తెరుచుకోవాలి, తర్వాత ఆత్మ తెరుచుకోవాలి. ఎందుకట్లా? బాగా వినండి. 3 వ్యక్తులు నిలబడినట్టే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నిలబడినట్టే మనిషి కూడా, నేను, నా మనసు, నా ఆత్మ పక్కకు వచ్చి నిలబడినామనుకోండి. మధ్యలో ఉండేవాడు ఎవడు? మనస్సు. ఈ పక్క శరీరం, ఇక్కడ మనస్సు, ఈడ ఆత్మ నిలబడ్డారు. ఫస్ట్ ఈ కళ్ళు చూస్తున్నాయి. సువార్త ఎప్పుడు వింటామో అప్పుడు మనస్సు కళ్ళు తెరవబడతాయి. మనస్సు దేనికి దగ్గర ఉంటుంది? ఇట్లా వంగితే శరీరం మెంటాలిటీ వస్తుంది. ప్రేయర్ లేని వాళ్ళకు, వాక్యం లేని వాళ్ళకు, ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమలో పడిపోయి లేక స్నేహం చేసే వాళ్ళకందరికీ ఈ మెటీరియల్, ఈ శరీర సంబంధమైన మనస్సు పనిచేస్తుంటుంది. ఇప్పుడు కొంపదీసి వాళ్ళు ప్రార్థన చేసి ఉపవాసాలు చేసి దేవునితో ఎక్కువ గడిపితే మైండ్ అంతా ఎక్కడ మళ్ళకుంటుంది? ఆత్మ సైడ్ వంగుతుంది. ఆ ఆత్మకు కూడా కళ్ళు తెరిచినాడు దేవుడు ప్రార్థన చేయగా. అట్లా కళ్ళు తెరిచినప్పుడు చూచిన సంగతులే దైవ దర్శనాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎలీషా కాలంలో శిష్యుడు అన్నాడు, బయటకు వచ్చి మొత్తం సిరియా సైన్యం అంతా చుట్టుకునింది, ఈరోజు మనల్ని ఎత్తకపోతే చంపేస్తారంటే ఎలీషా బయటకు వచ్చి, దేవా వీని కళ్ళు తెరుచు అని ప్రార్థన చేయగా వాని కళ్ళు తెరవబడ్డాయి. లోపల ఆత్మ కళ్ళు తెరవబడ్డాయి. పరలోక సైన్యం అంతా చుట్టుకొని ఉండేది చూస్తున్నాడు. ఇది వేరే. మరి కళ్ళు ఎన్ని ఉన్నాయండి ఇప్పుడు చెప్పండి మీరు? మన లెక్క ప్రకారం 2, కానీ టోటల్ ఎన్ని ఉన్నాయి? 6. ఇప్పుడు ఈ కళ్ళను సైతాన్ 24 గంటలు వ్యభిచారం మోహపు చూపులతో పెట్టింటాడు. బాగా వినండి. సైతాన్ ఏం చేస్తాడంటే, వాడు ఈ లోకాన్ని పరిపాలిస్తున్నాడు కదా, ఈ లోకాధికారి అన్నాడా లేదా? ఈ లోకాధికారి కనుక ప్రతి ఒక్కరి హృదయంలో వాడు కూర్చొని ఉంటాడు, చీకటిలో కూర్చుంటాడు. మనస్సు అంధకారమైన మనస్సులో కూర్చుంటాడు, అంధకార హృదయంలో కూర్చుంటాడు. వాడు 24 గంటలు నీ కళ్ళ ద్వారానే ప్రపంచాన్ని అంతా అక్వైర్ చేస్తాడు, నాలెడ్జ్ అంతా. నీకైనా మైండ్ జ్ఞానం ఏం చూస్తుంది? చూసే కొద్దీ వస్తుంది. ఒకవేళ కళ్ళే లేవనుకో, ఏం చూస్తున్నావు? పిల్లరా, జ్ఞాపకం చేసుకున్నాం ఈ దినాన్ని. ఏం చదివాం మనం? దేవుడు సమస్తమైన వాటిని నూతనముగా. ఏమండి, ఇది సృష్టిని గురించిన మాట. అందుకే అన్నాడు, ఇది నమ్మకమును నిజమైన ఉన్నది కనుక దీన్ని వ్రాయి అని యోహానుకు చెప్పాడు. కానీ సృష్టి వరకు వద్దులేండి, వినండి. మనం వ్యక్తిగతంగా సమస్తము కొత్తము కావాలంటే ఎట్లా? మన హృదయం ఫస్ట్ మారాలి. హల్లెలూయా. చెప్పాలంటే అంతకంటే ముందు మారు మనస్సు పొందాలి. నేను మారాలి అని అనుకుంటేనే మారుతావు. అది నా వల్ల కాదు అట్లా నాకు. ఇప్పుడు ఎవరున్నారు? రామచంద్ర సాక్ష్యం చెప్పేటప్పుడు ఏమన్నాడు? ఇంతకాలం నేను దేవునికి సహకరించలే, ఇట్లా కాదు, నేను కూడా దేవుని అడుగుతాను అని అనుకున్నాక స్టార్ట్ అయినాయి ఆశీర్వాదాలు. దేవుని పోర్షన్ అంతా పర్ఫెక్ట్గా ఉంది, నీ పోర్షన్ అంతా 0 లెవెల్లో నడుస్తుంది. నువ్వు కూడా దేవునికి చేయి అందించాలి. ఏమండి, శ్రమలో ఉన్నావు, ఒక సమస్యలో ఉన్నావు. సమస్యలో ఉండేవాళ్ళు ఖచ్చితంగా సహాయం వేరే వాళ్ళని కోరుకోవాలా వద్దా? నీ మనసులో పెట్టుకుని కుమ్ములుకుంటుంటావా? చెప్పాలి. నువ్వు గుంతలో పడినావు, బయటికి రావాలంటే హెల్ప్ అని అరసద్దా? ఎవడో ఒక టయానికి దేవుడు కృపను బట్టి అట్లా వస్తే నిన్ను పైకి లాక్కుంటారు. వీళ్ళరా గనుక సమస్తమైనవి బాగు చేయాలంటే నీ మనస్సును కొత్తదిగా చేయాలి. బైబిల్లో సౌలుకు దేవుడు ఏ మనస్సు ఇచ్చాడు? రాసి పెట్టుకునే మాట. ఈ పాత మైండ్ మెంటాలిటీ అంతా పెరికి పడేస్తాడు. కొత్త మనసు దేవుడు ఇస్తాడడానికి రుజువే సౌలు. కొత్త మనసు నీకు ఇస్తాడు. 26వ సంవత్సరంలో నా కొత్త మనస్సు కావాలి ప్రభా,
పాత మైండ్ నాకు ఉంటే కనుక నేను జయించలేను. ఏ పొద్దు నీకు జయం రాదు. దేవునికి ప్రార్థన చేయకపోతే కనుక, దేవుని సహాయం నీకు రాకపోతే, నువ్వు 1000 సంవత్సరాలు నువ్వు ట్రై చేసినా కూడా పడిపోతావు. ఎప్పుడు జయించలేదు. జయము అనేది దేవుని సహాయంతో మనకు వచ్చే ఉచితమైన రక్షణ. హల్లెలూయా. పాత నిబంధన ఎప్పుడు నువ్వు చేసే క్రియల మీద ఆధారపడి ఉంటుంది. క్రొత్త నిబంధన మాత్రం యేసు చేసిన కార్యం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు చెప్తున్నా, కొత్త సమస్తమును కొత్తవి చేయాలి, నూతనంగా చేయాలంటే కనీసం నువ్వు 3 స్టెప్స్ ఎక్కాలి. కనీసం చాలా ఉన్నాయి. 3 టకటక చెప్పి నేను ముగిస్తా త్వరగా. నెంబర్ 1, నువ్వు ముందు కొత్త సృష్టి కావాలి. పాత సృష్టిలో ఉండకూడదు. పాత సృష్టి అవ్వాదాంది. పాత ప్రాచీన స్వభావం అవ్వాదాంది. పాపము, ప్రాచీన స్వభావం ఇవన్నీ కూడా పాతవి అన్నమాట. క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి. అంటే ఎక్కడికి వస్తే నూతన సృష్టి అవుతావు? యేసులో నీవు ఉంటే నూతన సృష్టి అవుతావు. అంటే అప్పుడు నీకు ఎవరు డిటాచ్ అయినారు? ఎవరు డిటాచ్ అంటున్నాను? అవ్వ ఆదామును వదిలేయాలి. అవ్వ ఆదాము స్వభావం వద్దనాలి. అవ్వ ఆదాము స్వభావం సిలువ వేయబడాలి. అది డిటాచ్ అయితేనే యేసుకు అటాచ్ అవుతావు. ఆదాములో ఉంటూ యేసు ప్రభువులో ఎలా ఉంటావు చెప్పండి. కాబట్టి క్రీస్తు యేసునందు ఉన్నవారు ఏం రంగమ్మ పాప చాలా దూరం నుంచి వచ్చినావు, విను, జాగ్రత్త విను. వీళ్ళరా కొంతమంది పేర్లు అయితే చెప్పి కూడా చెప్తాను, ఎందుకంటే వాళ్ళు హంబుల్. రంగమ్మ అనే కొద్దిగా అలర్ట్ అవుతుంది, ఆమె నవ్వుతుంది అంతే. కానీ కొంతమందికి అని చెప్పినప్పుడు అంతమందిలో నా పేరు చెప్పు, ఎంత అవమానం. ఆ 10 మందిలో నాకు దయ్యం ఉందంటే ఎట్లుంటుంది, నేను రానిరా నా చర్చికి. యథార్థవంతులైతే ఫలితాన్ని చూడాలి. ఎన్ని దయ్యాలు ఉంటాయి నా అందరి మనుషులు దయ్యాలు ఉంటాయి, మీకు తెలియదు. అవి టైం బీయింగ్ పండగ రోజు బయటకు వస్తాయి. దానికి బుద్ధి పుడితే బయటకు వస్తాయి నీలో నుంచి. ప్రతిరోజు చల్లగా నెమ్మదిగా ప్రశాంతంగా ఉంటావు. కొట్లాట పడింది అనుకో, అప్పుడు వస్తాడు ఆదాం బయటికి. ఇంత నోరు అవుతుంది కాదా? మీకు కాలేదు ఎప్పుడు? కోపం వస్తే కూడా ఎవరైనా స్టైల్గా తిట్టుంటారు, నోరు మూసుకో, అట్లా అంత నోరు మూసుకో, నోరు మూసుకో. పడితే పడింది మొక్కేసు పడింది. కేసు లేదు గీసు లేదు, ఇక భయాలు పోయినాయి అసలు. మేము ఫస్ట్లో ముంత నీళ్ళకే చలి అనిపించింది. ఇప్పుడు 2 by 3 by 10 అయినా కూడా ఒకటే. తీసిపోయి ఆపొద్దు ఒక రోజు ఏం జరిగినా దిగులేదండి, నేను విడిచిపెట్టేసిన. ఇక ఎందుకు ఇక్కడ రికార్డ్ అవుతుంది కాబట్టి కొన్ని చెప్పలేకపోతున్నా. పిల్లరా ఎంతకాలం ఆ మాట ఏడ్చినాడు పాపం రామచంద్రరావు సార్. ఎంతకాలం సార్ ఈ లైఫ్ నాకు యేసయ్యతో సంబంధం బాగా గట్టిపరచుకోవాలి సార్. ఒక డిటర్మినేషన్ తీసుకో, తీర్మానం చేయి. ఒకటి 2026లో నేను 25లో నేను బ్రతుకు నాకు వద్దు, అసహ్యమైంది, ఆ ఓటమి వద్దు, ఆ శాపాలు వద్దు. రక్షణ పొందిన కూడా శాపంలో బతుకుతాను చాలామంది, రక్షింపబడిన పాపంలో బతుకుతాను చాలామంది. రక్షణ పొందిన సమస్యలు కోరకపోయి సైతానికే మనం ఎక్కువగా అనుకూలంగా ఉన్నాం. ప్రార్థన చేయం, వాక్యం చదవం. ఏదైనా సమస్య వస్తే సేవకులు కాదు ఫస్ట్ చెప్పాల్సింది, అడిగి నువ్వు ఫస్ట్ దేవుని పాదాల దగ్గర అన్నీ రాంగ్ స్టెప్ వేస్తున్నావు. ఎక్కడికి పోతున్నాను? నిన్ను రక్షించిన దేవుడు, నిన్ను సృజించిన దేవుడు, నిన్ను రక్షించిన దేవుడు నీ కోసం ప్రాణం పెట్టిన ఆయనకు ఫస్ట్ చెప్పు. ఆయన పేరు ప్రాణప్రియుడు. ఏం స్తోత్రం కలుగును గాక. కాబట్టి కళ్ళు కొత్తవి రావాలి. కొత్త కళ్ళు అంటే అది ఎట్లా? అవే సార్ పిల్లి కళ్ళు అంటారా? ఆపరేషన్ చేసేటప్పుడు కళ్ళ మీద కొద్దిగా గ్లాస్ పెడతారు. నాకు పెట్టినారు ఒకటి, దీనికి లెఫ్ట్ సైడ్ ఒక గ్లాస్ పెట్టినారు.
ఆపరేషన్ చేస్తే అది పెడతారు అన్నమాట. కొంతమంది డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే కన్నా పూర్తి 2 కళ్ళ మీద కూడా పెట్టేసుకుంటారు. అవి ఇంకా కాస్ట్లీ అయితే కన్నా అద్దాలే అవసరం రా, అవే నిన్ను ఫాంట్ సైజ్ పెంచి చూపిస్తుంటాయి. ఇప్పుడు కళ్ళు పరిశుద్ధపరచబడాలంటే బాగా వినండి. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను పవిత్రముగా ఉంటే దేహం అంతా వెలుగుమయమై ఉంటుంది. కళ్ళు పాడైపోతే టోటల్ బాడీ చెడిపోతుంది. బాడీకి అనుకూలం ఉండదు, ఎక్కడ పోవాలో తెలియదు. ఎప్పుడు అనుకూలమవుతుంది? బస్సు నడుపుతుంటాడండి, ఆ డ్రైవర్ చూసే కళ్ళను బట్టి కదా ఆటోమేటిక్ పోతుంటాడు. అతని కళ్ళే లేవనుకో అందరు దండ పెట్టి దిగుతారు. బస్సు 49 నొక్కని పోని నొక్కని పో. కళ్ళను మార్చుకుని రక్షింపబడిన తరువాత కథ చెప్తున్నారు. కొన్ని పాత ఇంకా కంటిన్యూ అవుతుంటాయి. రక్షణ పొందినా కూడా నువ్వు క్రీస్తు యేసునందున్న వారు నూతన సృష్టి. ఇప్పుడు వాడు మన శివ కొడుకు చిన్నోడు, ఏం పేరు? బెన్ని ముద్దు పేరు బెన్ని అని పెట్టేసిన, ఉన్నిలేని. ఎందుకంటే బెన్ని హెన్ ఉన్నాడు, బెన్ని హెన్. ఆ భక్తుల్లాగా తయారు కావాలని ఆశ, అంతే. అవతల దేవుడు చూసుకుంటాడు. బెన్ని అని పేరు పెట్టేసాం, అసలు పేరు మళ్ళీ పెడతాం. ఏం చెప్తుంటే నేను, నూతన సృష్టి అంటే వాడు పుట్టాడంతే, ఏమైనా చేయగలడా? వాడిని A to Z వాళ్ళమ్మ చేయాలి. అంతా రోత గీత అంతా ఆమె చేయాలి, క్లీన్ తయారు చేసినా మన చేతికి ఇస్తారు. అప్పుడు మనం ముద్దుకుంటాం. ముందు ముద్దుకోలేవు. అందుకే దేవుడు నిన్ను అపవిత్రత యావత్తు కడిగి సరిచేసినాక నేను ఇతరులకు నువ్వు ముద్దుగా కనబడతావు. దేవుడికి స్తోత్రం. స్టార్టింగ్లో వాడు ఏం చేయలేడు, పెరుగుతూ మెల్లగా మాట్లాడడము, ఆ పనులు చేయడం, ఈ పనులు చేయడం, అప్పుడు వస్తుంది. ఇప్పుడైతే ఏమి నూతన సృష్టి అంటే అర్థం రక్షణ, రక్షింపబడిన తొలి దినాలు అవి. క్రీస్తు యేసునందున్నవారు నూతన సృష్టి, అప్పుడే పుట్టిన పిల్లలు. యేసు లేకొస్తే అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, అయితే కళ్ళు రక్షింపబడినోనికి వెంటనే కళ్ళు బాగుంటాయా? అబో, మామూలు కళ్ళు ఉండవు, ఇంకా చెడ్డ కళ్ళు ఉంటాయి. మచ్చరపు కళ్ళని, మచ్చర పనిలే చెడ్డ కళ్ళు అంటే ఏంది? భయంకరం. ఆ పక్కన వాళ్ళు కన్నా బాగుపడి ఇంకా పైకి పోతే అంతే. ఇప్పుడు నేను ఈ మధ్య గమనించిన ఏంటంటే, నాకు తెలియదు, చాలా తెలియదు, మీరు అనుకుంటారు. ఆ మిద్దె కడితే పక్కన ఈయన రోంతో ఒక పిట్టవాడు పైకి కడతాడు. ఏమంట అంటే వాళ్ళకంటే మనం ఎక్కువ అభివృద్ధి చెందాలి. గోడలో కాదు బాబు, నువ్వు అభివృద్ధి చెందాల్సింది గోడలో కాదు, ఆత్మలో. అక్కడ పోటీ ఉండదు. ఆ పక్కోడు ఎంత దీవించబడినా నువ్వు పోటీ పడవు. అప్పుడు ఆత్మలో కావాల్సిన పోటీ పడి నువ్వు వాళ్ళకి మించి ప్రార్థన చేయి, మించి ఏదైనా చేయి, ఎక్కడ మత్సరం రాదు. కానీ శరీరమైన కళ్ళు ఉంటే మత్సరం పనిచేస్తుంటుంది. మత్సరపు కళ్ళు, మత్సరపడకుడి, అది కీడుకే. నేను చెప్తాను, ఎవరికైతే మత్సరపు కళ్ళు ఉంటాయో పోను కీడు అతనికి జరుగుతుంది. వాడు ఎవడైనా సరే, బంధువు అయినా భక్తుడైనా సరే. అందుకే నేను చెప్తున్నా, ప్రారంభంలో క్రీస్తులో నువ్వు పుట్టినందుకు నూతన సృష్టి. పెరుగుతున్నప్పుడు చాలా సరి చేసుకునేటివి ఉంటాయి. కళ్ళు నీవు పవిత్రపరచుకోవాలి. దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ప్రభా, నా కళ్ళల్లో అపవిత్రత, ఇంకా మోహపు చూపులు పనిచేస్తుంటాయి, ఇంకా మత్సరం పనిచేస్తుంటాయి. మీరు చెప్పండి, బైబిల్లో షూలమితి పరమగీతలు అంటది, ఓ నేను నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడద్దు. చిన్న చూపులు అంటే, చిన్న చూపు అంటే అర్థమైంది, నేనే గ్రేట్, అవతల డౌన్ అనే చూపు సంఘం మీదకి లోకం చూసిందట. మేమంతా గ్రేట్, మాది పెద్ద కులం. ఏ కులం? మాది పెద్ద కులం, మాది పెద్ద మతం, లేకపోతే నాది పెద్ద ఉద్యోగము, నాది టాప్ ర్యాంకు, నాకునే తలకాయ పెద్దది. అంటే జ్ఞానం అని అనుకున్నంత మాత్రాన నువ్వు పెద్దవాడు అయిపోవు.
కానీ ఇక్కడ చిన్నదానినని నన్ను ప్రారంభం చూడండి, పరమగీతాల్లో మొదటి అధ్యాయంలో చిన్న చూపులు చూస్తుంటారట స్త్రీలు కొంతమంది. పరమగీతాలు మొదటి అధ్యాయం 6వ వచనం చదువు. నల్లని దానినని నన్ను చిన్న చూపులు, అంటే మన కళ్ళల్లో గర్వం ఉందని అర్థం. ఇప్పుడు ఈ అంటున్నది ఎవరు? నల్లని దానిని అంటున్నది ఎవరు? సంఘం. సంఘము నేను నల్లని దానిని చిన్న చూపు చూస్తున్నాను మీరు అని అంటుందంటే, యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళను అంటే ఈ లోకం చిన్న చూపే చూస్తుంది. ఈ లోకంలో యేసు ప్రభు నమ్ముకున్నాడు వాడు ఎవడైనా సరే, ఈవెన్ ఏదో ఒక ఉన్నతమైన కులంలో ఉన్నాడు, యేసు ప్రభు సత్యదేవుడు అని తెలిసి ప్రభుని నమ్ముకున్నాడు, వానికి కూడా ఈ పేరే పెడతారు. ఈ పేరే పెట్టి చిన్న చూపులు. కారణం ఏంటంటే వాళ్ళ కళ్ళు గర్వం ఉంటుంది, గర్వపు కళ్ళు, అందరినీ చిన్న చూపు చూసే కళ్ళు, విషపు చూపు నిలిపి. ఎవరు? సౌలు దావీదు మీద ఏం చూపు నిలబెట్టంట? కళ్ళు బాగా కడుక్కొని నువ్వు ఫ్రెష్ చేసుకోవాలి. దేహమునకు దీపం కన్నే కనుక నీ కన్ను మంచిగా ఉంటే, పరిశుద్ధపరచబడితే, పవిత్రీకరించబడితే అన్నీ పవిత్రంగా కనపడుతుంటాయి. తీతు పత్రికలకి రండి. తీతు పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం. పవిత్రులకు అన్ని పవిత్రములే, కానీ అపవిత్రులకు, అవిశ్వాసులకు ఏది పవిత్రం కాదు. వారి మనస్సును, వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి. ఇది విన్నారా మీరు? నేను ఏదో చదివేసిన లేండి, ఇదొక్కటి చాలు. పవిత్రులకు అన్నీ పవిత్రములే. రంజిత్ అన్న చిన్నప్పుడే దేవుని అడిగాడు, నా కళ్ళను పవిత్రపరచు నాయన. చిన్నప్పుడే రంజిత్ అన్న 15 ఏళ్ళు ఉన్నప్పుడే దగ్గర కళ్ళు పవిత్రపరచబడినాయి. ఏది చూసినా పాజిటివే. పవిత్రులకు అన్నీ పవిత్రములే. నేను చెప్తున్నాను, నీ కళ్ళు పరిశుద్ధపరచబడితే నీ కళ్ళ ముందే పనికిరని పాపకార్యాలు జరుగుతున్నా కూడా నీకు పట్టింపు ఉండదు, నీకు అపవిత్రత అంటదు. పవిత్రులకు అన్నీ పవిత్రమే. ఎందుకంటే వాళ్ళ కళ్ళను దేవుడు పవిత్రపరిచాడు, వాళ్ళ మనస్సును దేవుడు పవిత్రపరిచాడు, వాళ్ళ తలంపులు, ఊహలు పవిత్రపరిచాడు, వాళ్ళ చేతులు పరిశుద్ధపరిచాడు. దావీదు అంటాడు, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం నాకేమో. నిర్దోషమైన చేతులు అంటే అదేంటిది? నీకు తెలియకుండానే చేతులు దోషమైనాయా? కాదు, నీ హృదయం చెప్పిన దాన్ని బట్టి నీ చేతులు మాలిన్యమైనవి. నీ చేతుల ద్వారా ఏ అపవిత్ర కార్యం జరగదు. అది ప్రారంభంలో ఉండదు, రక్షింపబడిన తొలి దినాల్లో ఉండదు. అందుకే నేను అంటున్నాను, నూతనమైనవి, సమస్తమైనవి దేవుడు చేయాలి. అన్నీ నూతనం చేయాలంటే ఫస్ట్ నువ్వు నూతన సృష్టి పొంద. ఇక అన్నీ చెప్తే కష్టం. ఏమైనా శాంతి కదా, శాంతి చాలా యథార్థవంతురాలు, నాకు తెలియదు. డేరు కూడా ఏదైనా ఒప్పుకుంటే అందరిలోనే ఒప్పుకుంటారు. మంచిది బిడ్డ, దేవుని స్తోత్రం కలుగునుగా. ఏమండి, అది సరే, జాగ్రత్తగా వినాలా, జాగ్రత్తగా. ఫస్ట్ నువ్వు సమస్తమైనవి నూతనం కావాలంటే ముందు నువ్వు ప్రారంభం నూతనం ఏం కావాలి? యేసులోకి రావాలి. క్రీస్తు యేసునందు ఉంటే కొత్త సృష్టి అవుతాం. ఆ లోపలికి ఎట్లా వస్తాం? యేసునందు లోపలికి ఎట్లా వస్తాం అది చెప్పు. అంటే యేసును తృణీకరించిన వాళ్ళు ఒక బ్యాచ్ భూమి మీద, యేసును అంగీకరించిన వాళ్ళు ఒక బ్యాచ్. యోహాను సువార్తలో అన్నాడు, ఆయన తన స్వకీయుల యుద్ధకు వచ్చాను కానీ వారు ఆయన్ను అంగీకరించలేదు, రిజెక్ట్ చేశారు. కానీ కొంతమంది ఎందరూ తనను అంగీకరించరో వారందరూ దేవుని పిల్లలకు ఆయన అధికారం ఇచ్చారు. 1వ అధ్యాయంలో ఒకరు తృణీకరించారు,
యేసు ప్రభువుని తృణీకరించిన బ్యాచ్ ఎంత? భద్రం, నాశనానికి దగ్గర ఉన్నావు. ఎక్కడైనా పుట్టు, రాజుల ఇంట్లో పుట్టు. మొన్న దుబాయ్ షేక్, దుబాయ్ ప్రిన్స్ యేసు ప్రభువుని నమ్ముకొని, నా కోట్ల ఆస్తులన్నీ నాకు అవసరం లేదు, నాకు యేసు కావాలన్నాడు. అది దేవుని ఆత్మ పనిచేస్తుంది. మనం కోట్ల ఆస్తి కాదు, కోటు కూడా ఇవ్వలేము. కోటు ఎందుకు, 100 రూపాయలు ఇవ్వలేము. కొంపదీసి వచ్చినా కూడా తోస్తాం. పండగ రోజుని 500 తాకిందనుకో, నువ్వు కానుకేసేటప్పుడు ఏం చేస్తావు? అలా వచ్చినావు అని వెతికి పండగ కదా 20 రూపాయలు వేస్తాం. మళ్ళీ దానికి ఎనికి తిప్పి చూస్తే అంటు కట్టింటారు, ఇట్లా ప్లాస్టర్ వేసింటారు. ఏంటి మన మార్పు ఏంటి? దేవుడు అంటే ఏందో నాకు అర్థమవుతుందా? అది కావాలి మనకు. ఏది దేవుడు తాకితే వాళ్ళు దేవుని కొరకు సియోను కొండగా స్థిరంగా నిలబడుతున్నారో, ఐ వాంట్ దట్ ఫెయిత్. ఆ నమ్మకం కావాలి. అడగండి ప్రియులారా. రక్షింపబడినప్పుడు ఈ విషయాలు తెలియకపోయినచ్చు, తర్వాత అయినా కూడా దేవునికి, ప్రభా నేను ఎంత బుద్ధి ఉండాలి ప్రభా, నాకు సహాయం చేయండి. అయితే నువ్వు అడిగే దాంట్లో యథార్థత లేకపోతే దేవుడు హృదయాల్లో ఎరిగినాడు కనుక ఇయ్యాడు. సింపుల్. మొట్టమొదటి సృష్టి, నూతన సృష్టి పొందాలి. తర్వాత స్లోగా నీకు నూతన స్వభావం రావాలి. నేను ఎక్స్ప్లెయిన్ చేయను ఇంకా, ఎందుకంటే టైం అయిపోతుంది. ఏమంటే నేను అనుకోలేదు, చిన్న సందేశం చెప్దాము, అందరూ తూగుతున్నారు. ఈ సంవత్సరం 2025 ఏమి ఇంత డల్గా ఉన్నారు అందరూ అనుకుంటే, లేదంతా లేసుకొచ్చినారు. ఇప్పుడు నేను నమ్ముతున్నాను ఈ మాటలు చాలా ఇంపార్టెంట్. ఇవి 2026 కాదు, మరణ దినం వరకు సరిపోయే మాటలు. ఎందుకంటే ఆయన మాటలు నిత్య జీవపు మాటలు. ఇంకా మరణదినం ఏంటి, మరణదినం తర్వాత కూడా కొనసాగుతాయి. నమ్ముతావా? దేవునికి స్తోత్రం కలుగునుగా. నేనెంత బలహీనునో నాకు తెలుసు, కానీ దేవుడు ఎంత కృప చూపించాలనిపిస్తుంది. దేవుడు చెప్పిన విషయాలు మేము అన్నీ చెప్పడానికి వీలుగా, కొన్నిసార్లు అతిశయం లాగుంటుంది. వద్దు, అవసరం లేదు. నూతన యేసు లేక వచ్చాం. ఎవడు నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడను, వాడు క్రీస్తు యేసునందున్నట్టు లెక్క, వాడు నూతన సృష్టిగా పుట్టాడు. ఎక్కడ పుట్టాడు? దేవునిలో పుట్టాడు. వాని ఆత్మ లోపల చిన్న మన శివ కొడుకులాగా లోపల మన ఆత్మ పుడుతుంది దేవుని రాజ్యంలో. దాన్నే యోహాను 3:3 ఏమన్నాడు? ఒకడు నూతనంగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యం రాలేదు. అర్థమైందా? పుట్టకుండా నువ్వు ఎలా వస్తావండి అక్కడికి? ఒక నూతనంగా పుట్టడం అంటే యేసును నేను అంగీకరించలేను సార్, మా వాళ్ళు కొడతారు సార్. మొన్న అంటున్నాడు హెచ్కే ఫ్రాన్సిస్ అన్నాడు, నేను రహస్య క్రైస్తవునిగా ఉంటానని చాలామంది అనుకుంటున్నారు, ఇంపాసిబుల్ అన్నాడు. ఎందుకంటే ఒక స్త్రీ గర్భం ధరిస్తే దాచిపెట్టుకుంటుందా? ఎన్నాళ్ళు దాచిపెట్టుకుంటుంది? ఇంపాసిబుల్. కనుక ఖచ్చితంగా యేసుప్రభువుని నమ్ముకున్నాడు ఏ పొద్దు ఒక రోజు బయట పడి తీరాల్సిందే, దేవుని కొరకు సాక్షిగా నిలవాల్సిందే. నో క్వశ్చన్ ఆఫ్ హిడెన్ క్రిస్టియానిటీ. దాచిపెట్టుకునే క్రైస్తవం ఏం లేదు. కానీ ఎంతవరకు దాచిపెట్టుకునే ప్రయత్నం చేస్తామంటే భయం ఉన్నంతవరకు. భయం ఉండే కదా ఈ శిష్యులు అంతా లోపల దాచిపెట్టుకుంది. తర్వాత యేసుప్రభు వచ్చి సమాధానం ఇచ్చే తల్లికి ఇంకా వాకిలి ఇస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు పేతుడు ఒకటే మాట్లాడుతాడు, 3,000 మంది రక్షింపబడ్డారు. ఎందుకంటే మధ్యలో జరిగింది, పరిశుద్ధాత్మ దేవుడు ఎంటర్ అయ్యాడు. ఇప్పుడు నెంబర్ 1 కొత్త సృష్టి. ఏమండి? నెంబర్ 2 క్రొత్త నిబంధన జీవితం.
క్రొత్త నిబంధన జీవితం అని నేను ఎందుకు అంటున్నానంటే, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయంలో క్రొత్త నిబంధన అయితే నీవు చదివే వాక్యము మెదుళ్ళకి పోదు, మనస్సులోకి ఆత్మలోకి వెళ్తుంది. చూడండి పిల్లరా, హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చదవండి. అక్కడ ప్రియులారా ఈ మాట చూడండి డైరెక్ట్ 10. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన, వారి మనస్సులో నా ధర్మ విధులను వారి హృదయముల మీద వాటిని మనస్సులో పెడతాడట దేవుడు. అది నీ మనసు ఎక్కడుందో నీకు తెలీదు, కానీ దేవుడు ధర్మ విధులు వాక్యం ఎక్కడ పెట్టాడంటండి? మనస్సులో. అంటే క్రొత్త నిబంధనలోకి వచ్చిన వాళ్ళు, క్రీస్తునందు ఉన్న వాళ్ళు, చిన్నపిల్లలు, వాళ్ళు పెరిగి ఆ నిబంధన యొక్క విలువ తెలిస్తే, ఆ క్రొత్త నిబంధన క్రిందికి వచ్చిన వాళ్ళకంతా చదువు ఎవరు చెప్తారు? దేవుడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే అక్కడ ఏమన్నాడు చూడండి 11లో, వారిలో ఎవడును ప్రభువును తెలుసుకొనడని తన పట్టణస్థునికైనా తన సహోదరునికైనా ఉపదేశము చేయడు. అంటే అర్థం ఏంటి? వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను ఎలా తెలుసుకుందరు? దేవుడే తెలుపుతాడు అన్నమాట. దేవుడే బోధకుడు అవుతాడు. అర్థమైందా? నూతన సృష్టిని పొందిన తర్వాత గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ద టీచర్ టు యూ. దేవుడే నీకు బోధకుడుగా ఉండి నీ మనస్సులో బైబిల్ అంతా మనసులోకి వస్తుంది. అసలు కొంతమంది చదివే ఉండదు రక్షింపబడినాక, కానీ ఇది చేయొద్దు ఇది చేయకూడదని మనస్సాక్షి నేర్పిస్తుంటుంది. కారణం లోపలికి దేవుడు వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకే ఏమన్నాడు అక్కడ? వారు నా ప్రజలై ఉందురు, నేను వారికి 10వ వచనంలో ఏమన్నాడు? నేను వారికి దేవుడై ఉందును, వారు నాకు ప్రజ అయి. ప్రజ అంటే అర్థం ఏంటి? సంతానము. ఈ మధ్య ఓఫీరన్న స్పష్టంగా చెప్పాడు. ప్రజ అంటే సంతానము, జ అంటే సంతానం, జలజ అంటే జలము నుంచి పుట్టినది, నీరజ అంటే నీటి నుంచి పుట్టినది. ఈ 2 పేర్లు మోసేకి సరిపోతాయి. హల్లెలూయా. జ అని వస్తే అజ అంటే అసలు పుట్టుక లేనిది, జ అంటే జనించింది. మరి గమనిస్తే ప్రియులారా, ప్రజ అంటే దేవునికి పుట్టినది. ప్రజ అంటే దేవుని సంతానం. హల్లెలూయా. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళ హృదయంలో మనస్సులో దేవుని వాక్యం దేవుడు పెట్టేస్తాడు. దేవుడే నడిపిస్తుంటాడు. ఇక అంతా నువ్వు ప్రార్థన చేసుకొని దేవుని అడుగుతుంటే ఆయనే టైం బీయింగ్లో ఎప్పుడు ఏం చెప్పాలో చెప్పుకుంటా వస్తాడు. అట్లనా సార్? అట్లయితే చర్చికి రాను సార్. ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు అన్నీ చెప్తాడు. ఇక నాకు పాస్టర్లు అవసరమే? నో, అది కాదు. ఎవరు చెప్పనివి కూడా ఈ దేవుడు చెప్తాడని అర్థం. అంతకుముందు నీకు టీచర్స్ అవసరమే. ఉపదేశకులు లేరా బైబిల్లో? కాపర్లు లేరా బైబిల్లో? మరి నీకు కాపర్ వద్దా? నీకు ఉపదేశం చేసేవాడు అవసరం లేదా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవది ఏంటండి? క్రొత్త నిబంధన కిందికి వచ్చి, క్రొత్త నిబంధన కిందికి ఎప్పుడు వస్తుందో తెలుసా? బాగానండి, పరిశుద్ధాత్మను పొందినప్పుడు వస్తావు. అప్పుడు నీకు అర్థమవుతుంది దాని విలువ. ఎందుకంటే పాతది ధర్మశాస్త్రం సీనాయి కొండ మీద ఇచ్చాడు. కొత్త నిబంధనలో 4వ పండుగ ఏంది? పెంతుకొస్తు పండుగలో నీకు క్రొత్త నిబంధన విలువలన్నీ తెలుస్తాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అడగండి, ప్రభు సంఘ దర్శనం ఈయనైనా క్రొత్త నిబంధనలో నేను ఏమైనా నాకు తెలియపరచు ప్రభా. స్టెప్ వైజ్ దేవుడు అన్నీ చెప్పుకుంటూ వస్తాడు. 3వది డైరెక్ట్గా చెప్తున్నాను. ఫస్ట్ది సృష్టి, నూతన సృష్టి. 2వది నూతన నిబంధన అన్న పరిశుద్ధాత్మ అభిషేకం అన్న 2 ఒకటిసారి ఆడనే వస్తాయి. 3వది డైరెక్ట్గా నూతన యెరూషలేములోకి ఎంటర్ అవుతాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. రండి మాట నేను చెప్పి నేను త్వరగా ముగిస్తా. హల్లెలూయా చెప్పండి. త్వరగా ముగిస్తానంటే హల్లెలూయా చెప్తా ఉన్నారు మీరు.
అట్లా వింటున్నారు. ప్రకటన గ్రంథం ప్రియులారా 21వ అధ్యాయం 2వ వచనం, మరియు నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరించబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచి తిని. ఇదేం అలిగిందా? వేరేది కూడా నాయన ఇది అలిగింటుంది. మళ్ళా సాల్కొచ్చింది. కొన్ని మాటలు కరెక్ట్ అవి. దేవునికి స్తోత్రం. ఇక్కడ 2వ వచనంలో ఏం కనపడుతుందండి? నూతనమైన యెరూషలేము. పైనున్న యెరూషలేముకి ఒక పేరేంటి? నూతనమైన యెరూషలేము. ప్రియులారా, ఇక్కడ ఉండకపోయినా పర్వాలేదు, నేను చెప్తున్నా. చర్చిలను కనపడకపోయినా పర్వాలేదు, అక్కడ కనపడాలి. దట్ ఈస్ ద గాడ్స్ గోల్. అక్కడ కనపడాలంటే నువ్వు ఫస్ట్ దేవుల్లో పుట్టాలి. ఏమండి? మరి ఇక్కడ క్రొత్త నిబంధన క్రింద నువ్వు జీవించాలి. నిబంధన మీరుతో బ్రతకకూడదు. సారికి మీరు చెప్పండి, ప్రతి ఆదివారం బల్ల తీసుకున్నప్పుడు ఏమంటాం? ఇది నా రక్తము వలన అయిన క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన అంటే ప్రతి ఆదివారం నిబంధన ఏం చేస్తున్నాం మనం? రెన్యువల్ చేస్తున్నాం. ఆదివారం ఎగరగొడితే ఏమవుతుంది చెప్పండి? ఒక ఆదివారం చర్చికి పోకపోతే ఏమవుతుందండి? ఏమి కాదు అని అనుకునే వాళ్ళు చాలా పప్పులో కాలేస్తున్నారు. ఆదివారం కానీ వెళ్ళి నీ నిబంధనను రెన్యువల్ చేసుకుంటే మళ్ళా నెక్స్ట్ వీక్ అంతా దేవుడు నీకు శక్తినిస్తాడు. ఎందుకు తెలుసా? నన్ను తినువాడు నా మూలముగా జీవిస్తాడు. శక్తి అంతా వారానికంతా ఎవరికి వస్తుంది? యేసు ప్రభు శక్తిని లేక ప్రవహిస్తుంది. నువ్వు బలలో యోగ్యంగా చేయవేయాలి. అయితే ఇప్పుడు లాస్ట్ది ఏంటి? ఇలా చేసి నిబంధన జ్ఞాపకం చేసుకుంటూ రెన్యువల్ చేసుకుంటూ స్టెప్ వైజ్ పెరుగుతూ వస్తే లాస్ట్కు నువ్వు చనిపోయిన దినంలో నూతన యెరూషలేములోకి ఎంటర్ అవుతావు. నూతన యెరూషలేము అంటే ఆమె చెప్తుంది, తెరిసా పాల్. అబ్బా, ఏం వర్ణిస్తుందండి ఆమె. దానికి 12 గుమ్మాలు ఉన్నాయి, దానికి 12 పునాదులు ఉన్నాయి. పునాదులు రత్నాలతో చేసినట్టు. పరలోకంలో దాన్ని పట్టణం అంటాం. ఇక్కడేమన్నాడు? ఈ నూతన యెరూషలేము అను, దానికి ఇంకొక పేరుంది. ఏంటది? పరిశుద్ధ పట్టణం. అదేం పట్టణం అండి? అంటే అటుకు వచ్చే వాళ్ళంతా ఎవరు చెప్పండి? ఆ పట్టణానికి వచ్చే వాళ్ళంతా పరిశుద్ధులు. కాబట్టి అక్కడికి రావాలంటే నువ్వు నూతన సృష్టి అయి ఉండాలి. ఖచ్చితంగా నిబంధన క్రింద ఉండాలి. నిబంధన మీరకూడదు. నిబంధన మీరితే శిక్షలు ఉంటాయి. ఉదాహరణకు శనివారము పని చేయొద్దు, ఆ రోజు ఎవడైనా పని చేస్తే రాళ్ళతో కొట్టి చంపండి అన్నాడు దేవుడు అన్నాడు ఈ మాట కదా. పాత నిబంధనలో ఒకడు కట్టెపుల్లు లేరుకుంటున్నాడు ఒకడు, ఇశ్రాయేలీయుడు. మోషే దగ్గర తీసుకుని వస్తే మోషే అన్నాడు, ఈయన తీసుకుపోయి రాళ్ళతో కొట్టి చంపమన్నాడు. శనివారము దేవుని మాట మీరినందుకు, నిబంధన మీరినందుకు చంపబడ్డాడు. కొత్త నిబంధన మీరితే ఇంకెంత శిక్ష ఉంటుందో జాగ్రత్త. కాబట్టి పాపం అనేది నిన్ను నాశనం చేయటానికి ప్రయత్నం చేస్తుంది, దేవుడు నిన్ను రక్షించడానికి ప్రయత్నం చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నూతన యెరూషలేము అనేది అక్కడ దేవాలయం, దేవుడే దేవాలయం. అక్కడ చూడండి 21వ వచనం 23, ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించును, గొర్రెపిల్లయ్యే దానికి ప్రియులారా ఆలయం అని ఉంటుంది పైన 22లో. దాంట్లో ఏ దేవాలయం నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడు ప్రభువునకు గొర్రెపిల్లయు దానికి దేవాలయమై. వినండి ఒక మాట, దేవుడు ఆయన క్రీస్తు యేసు ప్రభు, ఇద్దరు దేవాలయం. అక్కడ మనం ఎక్కడ ఉంటాం ఇప్పుడు? ఆ పట్టణంలో ఉన్నామంటే దేవాలయంలో ఉన్నట్టే. అక్కడ దేవాలయంలో మనం ఉండాలంటే భూమి మీద నువ్వు దేవునికి దేవాలయం కావాలి. మీ దేహము
దేహంతో విచ్చలవిడిగా చేస్తే కుదరదు, పెరికేస్తాడు దేవుడు. నేనైనా అంతే, నువ్వైనా అంతే, ఎవరైనా రూలే. కాబట్టి ఒళ్ళో ఏం పెట్టుకోవాలి మనం? భయభక్తులు కలిగిన వాళ్ళమై భయముతో వణుకుతో ఈ రక్షణను కొనసాగించుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, నూతన యెరూషలేములో ప్రవేశం నీకు ఉండాలంటే ఇక్కడ అన్నాడు 27వ వచనం చివరిలో, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు నీ పేరు ఉండాలి. ఉన్న వాళ్ళలో అది దానిలో ప్రవేశించరు, కానీ నిషిద్ధమైనదైనా అసహ్యమైనదైనా అబద్ధమైనదని జరిగించేవాడు దానిలోనికి ప్రవేశింపనే. ఇప్పుడు చెప్పండి, ఈ 3 మనలో లేకుండా చేసుకోవాలి. దేవునికి అసహ్యమైనటి నీ దగ్గర ఉండకూడదు చూసుకోవాలి. పాస్టర్ చూసినప్పుడు కాదు, పాస్టర్ కూడా చూసుకోవాలి. దేవునికి అసహ్యమైనటి ఏమైనా ఉన్నాయా? దేవునికి ఇంకేమన్నాడు? నిషిద్ధమైనది, ఉండకూడనేటి హృదయంలో ఉండకూడదు. లేకపోతే పరలోకం లేదు, అంతే. అందుకే అంటాడు, పరలోకమునకు రావాలనని పరమునకు చేరవలనని బుద్ధిమంతుడు నాశనమునకు పోకుండా తప్పించుకును. నేను పరలోకానికి పోలా, పాతాళం పోకూడదని చెప్పేసి బుద్ధిమంతులు ఏం చేస్తారంట? జీవ మార్గానికి ఎక్కుతారు. నేను పరలోకం పోవాలా అనే ఆశ ప్రతి ఒక్కరికి ఉందా లేదా? చేతులు ఎత్తండి. సార్ ఇక్కడికి వచ్చింది ఎందుకు? మేము నమ్మి బాప్తిసం పొంది పరలోకంలో అడుగు పెట్టాలనేదే కదా ప్రతి ఒక్కరిది. కానీ ఆశ్చర్యం, హృదయం లోపల ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు దుష్టత్వము కానీ నిషిద్ధమైనవి కానీ దేవునికి అసహ్యమైనవి కానీ ఉంటే అసలు ప్రవేశింపడంలే, ప్రవేశింపనే. ఆయన సతీష్ కుమార్ ఎక్కువ అంటుంటాడు, ఉండనే. దేవుడు ఆ పదం వాడినట్టుంది ఇక్కడ, ప్రవేశింపనే. ఇంపాసిబుల్ టు ఎంటర్ ఇన్ టు ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇఫ్ యు ఆర్ ఫిల్తీనెస్, ఇఫ్ యు హ్యావ్ ఫిల్తీనెస్ ఇన్ యువర్ మైండ్. ఆ హృదయంలోంచి మనస్సులోంచి పెరిగేసుకోవాలి. పిల్లలు కనుక నూతన యెరూషలేముకి వచ్చేది అసలు సిసలైన ఎంట్రీ చర్చి కాదు. చాలామంది చర్చిలో బాగా ఉండి లాస్ట్లో భ్రష్టులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఫస్ట్లో భయంకరంగా ఉండి మార్మన్స్ బండి సంఘంలోకి వచ్చి ఎదిగిన వాళ్ళు ఉన్నారు. నువ్వు ఏ లిస్టులో ఉన్నావు? పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా అడుగుతున్నాడు ఈరోజు. నేను సమస్తమును నూతనమైనవిగా చేయాలంటే నువ్వు నూతన సృష్టి కావాలి, నూతన నిబంధన కింద బ్రతకాలి, నూతన యెరూషలేములోకి రావాలి. అక్కడ సమస్తము పవిత్రంగానే ఉంటాయి, సమస్తము నూతనమైనగానే ఉంటాయి. ఇట్టి జీవితం నీకు కావాలన్నా, ఆడికి వచ్చే అవకాశం నీకు ఉందా? నువ్వు పరిశీలన చేసుకోమని దేవుడు చెబుతున్నాడు. ప్రియులారా, రండి 2 నిమిషాలు పరిశీలన చేసుకుని మనం ప్రార్థన చేసుకుందాం.